వెల్కమ్ టు బిగ్ టాక్. నేను శాలిని. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికిపుడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ కూని చేస్తుందని బీజేపీ ఆరోపించింది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి బిగ్ టాక్ లో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి పశుపతి గారు. నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. మనం చూస్తూ ఉన్నాము గత కొన్ని మంత్స్గా కూడా ఈ పార్టీ ఫిరాయింపుల అంశం అనేది కూడా మనం వింటూ చర్చలు జరుపుతూ వస్తున్నాము. మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలలో 5 ఈరోజు మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అయితే మరి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని. ఇవాళ స్పీకర్ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపై? ముందుగా మీ న్యూస్ వీక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు గుడ్ ఈవినింగ్. మనం సహజంగా ప్రెసిడెంట్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కానీ ఎవరైనా కూడా ఒక పార్టీకి అనుబంధంతో ఎన్నుకోబడుతుంటారు. అయితే ఇవాళ కొత్తగా మనం ఏదో ఊహించింది లేకపోతే ఊహించింది న్యూస్ ఏం కాదు. ఇది సర్వసాధారణంగా లాస్ట్ ఒక 7-8 నెలల నుండి డ్రాగన్ చేస్తూ ఇవాళ గడ్డం ప్రసాద్ గారు, ఆనరబుల్ స్పీకర్ గారు అదే తీర్పిచ్చారు. ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అక్కడ వాళ్ళు కండువా కప్పుకున్నారు అని అన్నారు, ఆ కండువా వేరే రకంగా కప్పుకున్నామని అన్నారు. అయితే ఇక్కడ టెక్నికల్ గా ఏంటి అంటే, ఎక్కడైనా వీళ్ళు విప్ జారీ చేసినప్పుడు, అంటే బీఆర్ఎస్ పార్టీ విప్ కనుక జారీ చేస్తే ఆ విప్ కి అగనెస్ట్ గా ఓటింగ్ ఎక్కడైనా పాల్గొన్నట్లయితే దాన్ని ఏకీభవించేసి దాన్ని ఒక డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఒక అవిశ్వాస తీర్మానం పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి సరైనటువంటి సంఖ్యాబలం లేదు. అట్లా అని శాసనసభకు లేకపోతే ప్రభుత్వానికి అడిషనల్ గా అగనెస్ట్ గా ఏవైనటువంటి విప్పులు జారీ చేసి ఓటింగ్ లో పాల్గొనకపోతే ఆ బీఆర్ఎస్ అని క్లెయిమ్ చేస్తున్నటువంటి బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అనర్హతకు ఎలిజిబిలిటీ ఉంటుండే. కానీ ఇక్కడ ఎటువంటి కోణంతో టెక్నికల్ గా ఐఎమ్ సేయింగ్ ఇన్ టెక్నికాలిటీలో రిటర్న్ ప్రూఫ్ లో ఎక్కడ కూడా వాళ్ళ అనర్హత అనేది ప్రూవ్ చేసుకోలేకపోయింది. అందుకనే టెక్నికల్ గా ఓకే, ఒక ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళారు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ దగ్గరికి వెళ్ళి కలిసినంత మాత్రాన మేము ఎక్కడ కూడా మేము పార్టీ మారినట్లు కాదు కదా అనేటువంటి సంకేతం ఏదైతుందో, ఇవాళ మా రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసామని అన్నారు, అభివృద్ధి కోసం పార్టీ మారినామనిలే. సో దేర్ ఈస్ అ టెక్నికల్ వర్డ్స్. అయితే ఇప్పుడు టెక్నికల్ గా దానం నాగేంద్ర గారిని కానివ్వండి, లేకపోతే శ్రీహరి గారిని కానివ్వండి, వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు డిఫరెంట్. ఇవాళ కొత్తగా మనం ఏదో ఊహించని రిజల్ట్ స్పీకర్ గారు ఇచ్చారు, దాన్ని సర్ప్రైజ్ ఉంది ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికనో తెలంగాణ పార్టీకనో చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. కానీ ఎప్పుడు కూడా ఆఫ్టర్ పోస్ట్ ఎలక్షన్స్ అంటే స్పీకర్ కి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవం ఉంటుంది, స్పీకర్ కి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి, స్పీకర్ కి కాన్స్టిట్యూషనల్ డిసిప్లిన్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ అవన్నిటిని పక్కదారి పట్టేసి ప్రభుత్వం గతంలో మసూదనాచారి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు కావచ్చు, ఏ పార్టీ నుండి వాళ్ళు ఎన్నిక కాబడుతున్నారో, ప్రపోజ్ అయ్యి ఎన్నిక కాబడ్డారో, అది తప్పకుండా వాళ్ళకి ఫేవరిజం అనేది ఉంటది. కాకపోతే ఏంటి, టెక్నికల్ గా ఎక్కడ కూడా దొరకకుండా వాళ్ళు ప్రూవ్ చేసేయలేదు కాబట్టి వాళ్ళు డిస్క్వాలిఫై అనేది చేయలేకపోయారు. అదే వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీ అండ్ పాజిటివ్ మ్యాటర్. రైట్. అలాగే ఇక మరి బీజేపీ నాయకులు పాయల కృష్ణారెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ గారు, టీపీసీసీ నాయకులు పల్లె రామచంద్ర గౌడ్ గారు వీరు కూడా జాయిన్ అయ్యారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా గోవర్ధన్ గారు నమస్తే అండి. అందరికీ నమస్తే అండి. గోవర్ధన్ గారు ఒక్కసారి స్క్రీన్ రొటేట్ చేసుకోండి సార్.
ఫ్రేమ్ అది అడ్డంగా ఉంది సార్. ఈలోపు మరి టీపీసీసీ నాయకులు పల్లె రామచంద్ర గౌడ్ గారితో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు చెప్పండి, మరి వాళ్ళ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది, దీనిపై మీరు ఏమంటారు? నమస్కారం అండి మిత్రులకు అందరికీ. నిజానికి టెక్నికల్ గా ఎలాంటిది కూడా వీళ్ళు పార్టీ మారినట్లు ఎక్కడ చెప్పలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు అంటే డెవలప్మెంట్ కోసానికైనా దేనికైనా కానీ ముఖ్యమంత్రి గారిని మంత్రులను వాళ్ళను కలిసిండ్రు అనేది ఉంది. దాని సందర్భంగా మాట్లాడినట్టు ఉన్నది, కానీ వాళ్ళు పార్టీ మారినట్టుగా టెక్నికల్ గా చూపించలేకపోతున్నారు. వాళ్ళు కూడా మొదట్లో పార్టీ మారాలన్న ఆలోచన ఉన్నట్టుంది, మళ్ళీ తర్వాత పార్టీ మారినా వాళ్ళు టెక్నికల్ గా చూపించలేకపోతున్నారు ఇట్లా మేము మారినాము అనేది. వాళ్ళు డెవలప్మెంట్ కోసానికి నాయకుడు అంటే అధికార పార్టీ ఇలాకు కలవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, కానీ పార్టీలో మేము అంటే చేరినాం అనేది చూపించలేకపోతున్నారు. అదే రకంగా కొన్ని ఏదన్నా టెక్నికల్ గా ఉపయోగించేది ఏదన్నా విప్ లాంటిది లేకుంటే ఇంకేదన్నా జారీ చేసింది కూడా ఇంతవరకు అధికార పార్టీ నుంచి అధికార పార్టీలో మీరు చేరిండ్రనే విషయంగా వాళ్ళు చూపించలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ. నిజానికి వాళ్ళు వచ్చి కలవడము చేయడం జరుగుతున్నట్టుంది, కానీ పార్టీ మారినట్టు టెక్నికల్ గా చూపించలేకపోతున్నారు. అది టెక్నికల్ ప్రాబ్లం గా ఉన్నట్టున్నది. అది ఈ రోజు కాదు, గతంలో కూడా కొన్ని జరిగినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్పుడు అంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా జరిగినాయి, తర్వాత బీఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా జరిగినాయి. అప్పుడు కూడా ఇదే రకంగా జరిగింది. అప్పుడు పూర్తిగా పార్టీని విలీనం చేసుకున్నట్టు జరిగింది. ఇక్కడ మాత్రం ఏంటంటే దానం నాగేంద్ర గారు ఎంపీగా నిలబడడం అతనికి ఏదైనా ఇబ్బంది ఉంటుండొచ్చు. అదే రకంగా మన కడియం శ్రీహరి గారికి కూడా ఉంటుండొచ్చు, కానీ వేరే వాళ్ళకి ఉండదు అని అనుకుంటున్నాము. అది మాత్రము టెక్నికల్ గా చూపించలేకపోతుండొచ్చు. వాళ్ళు మాట్లాడని ఖాళీ డెవలప్మెంట్ కోసానికి మేము మారినాము, కార్యక్రమాలలో మేము పాల్గొనడం జరిగింది, ఇంకేదైనా చేసిన కార్యక్రమం ఉందన్నట్టున్నది. కానీ ఇక్కడ 99% మన దానం నాగేంద్రన్ గారు చూయించుకోలేకపోతుండొచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేయడం జరిగింది సికింద్రాబాద్ నుంచి. దాంట్లో ఆయనకు ఒకరికి మాత్రం ఇబ్బంది ఉంటుండొచ్చు, వేరే వారికి ఉండకుండొచ్చు అనేది అనుకుంటున్నాము. అది మాత్రం అది న్యాయ నిపుణులు టెక్నికల్ గా చూపించాల్సిన మేధావులు చూడొస్తుండొచ్చు. కానీ ఈ రోజు ఇది కొత్త కాదు, పాతంలో ఇంతకు ముందు గతంలో జరిగింది, అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది. దాంట్లో వీళ్ళు టెక్నికల్ గా చూపించలేకపోతున్నారు కాబట్టి దాన్ని వాళ్ళను పార్టీ ఫిరాయింపుల్లో చట్టంలో వాళ్ళను తీసుకోలేకపోతున్నారని అనుకుంటున్నామండి. దాని గురించి మనము ఇంకేమి చెప్పలేని పరిస్థితి. అదే టెక్నికల్ గా ఏదన్నా ఆలోచనలు ఉంటే దాన్ని బట్టి ముందు మార్పులు చేర్పులు జరుగుతుండొచ్చు. ఇప్పుడు దీంట్లో కోర్టులు కూడా ఏమి కల్పించుకోవని అనుకుంటున్నాము, ఎందుకంటే ఇది ఓన్లీ స్పీకర్ పరిధిలో ఉంటుంది. స్పీకర్ నిర్ణయం ఎన్ని నిర్ణయం ఉన్నా కానీ దాంట్లో వాళ్ళకు టెక్నికల్ గా చూపించింది ఉంటే వాళ్ళు కోర్టుకు పోతుండొచ్చు. కోర్టుకు కూడా దీంట్లో కల్పించుకోకుండా ఏం చేయకుండా ఇదే కంటిన్యూ జరుగుతుండొచ్చు అని అనుకుంటున్నామండి. ఇది విషయం అండి. రైట్ డిబేట్. మరి గోవర్ధన్ గారు మీరు చెప్పండి, ఇటు రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, అలాగే మరి రామచంద్ర గౌడ్ గారు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ టెక్నికల్గా ఆధారాలు చూపించలేకపోయిందని వారు అంటూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే ఈరోజు స్పీకర్ ఇచ్చిన నిర్ణయము మీరు ముందు ఎక్స్పెక్ట్ చేసిందేనా? మరి లీగల్గా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రొవైడ్ చేసిన ఆధారాలు అంటే ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తుక్కుగూడ సభలో ఒక విషయం చెప్పాడు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం, రాజ్యాంగంగా చేస్తామని అతను మొత్తం పదే చెప్పాడు. తర్వాత రెండవది ఏంటంటే ఇలా తెలంగాణ యావత్ సమాజం ఈ సమాజంలో చూస్తుంది ఏంటంటే స్పీకర్ గారు మీరు అన్నట్టుగా స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది అందరికీ అనార్థ వేటేయడం అనేది అందరూ ఆలోచించిన విధానమే, ఆయన కూడా అదే చేసేది. రెండవది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఇవాళ తెలంగాణ సమాజంలో స్పీకర్ గారికి అతనికున్న ఒక డిస్క్రిమినేషన్ పవర్ని తన పార్టీకి అంటే ఏంటంటే ఒక స్పీకర్ అనే వారు ఏంటంటే
వాళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటారు కాబట్టి ఆ రాజ్యాంగమైన పదవిని ప్రజలకు ఒక జవాబుదారితనంగా తీసుకున్న నిర్ణయం కాకుండా తను కూడా పార్టీకి ఉన్న స్పీకర్ గారికి ఇచ్చిన నిర్ణయంగా ప్రజలంతా భావించే పరిస్థితి ఇప్పుడు ఉంది. మూడవది ఏంటంటే ఇలా చెప్పినా చెప్పకపోయినా ఇలా యావత్ ప్రజానం అంతా వీళ్ళు పార్టీ మారనేది వాళ్ళు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే వీళ్ళు చేయననే విషయం ప్రతి చిన్న పిల్లగాళ్ళని అడిగినా ఇలా చెప్తున్న పరిస్థితి. నాలుగోది ఏంటంటే ఈ పార్టీ ఫిరాయించలేదన్న విషయం వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇలా మనం ఒక రాజ్యాంగబద్ధానికి ఈ సమాజానికి మనం నిర్మిస్తున్నాం. ఈ సమాజంలో ఏం జరగబోతుంది, ఒక రకంగా రాజకీయ నాయకులు అంటే అసలు ఏది అబద్ధాలే చెప్తారనే ఒక కోవకు ఈ నిర్ణయంతో జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మేము కోర్టులో అవకాశం ఉన్నంత వరకు మేము పోరాడతాం. రెండవది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారం ఉపయోగించుకొని అధికారం ఉన్న ఇవాళ స్పీకర్లు కూడా అదే పరిస్థితిలో ఉన్న విషయానికి ప్రజల్లో పోతుంది. కాబట్టి ఒక కొత్త తర రాజకీయాలు, కొత్త ఆలోచన విధానం వస్తే తప్ప ఈ రాజకీయాల మార్పు రాదు. దీనికి మీ మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఫిరాయింపుల చట్టం వస్తే తప్ప ఈ పార్టీలు మారే వ్యవస్థ, తర్వాత వాళ్ళకు అనర్హత వేటు తప్ప ఇట్లాంటివి ఉన్నంత కాలం ఇలాంటి వ్యవస్థలు నడిస్తే అది ఏ పార్టీ అయినా కావచ్చు, మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా. కాబట్టి చట్టం వస్తేనే దీనికి ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది మా అభిప్రాయం. ఫిరాయింపుల చట్టం ఆల్రెడీ ఉంది సార్, ఆల్రెడీ ఫిరాయింపు చట్టం ప్రభుత్వమే ఉంది కదా రాజీవ్ గాంధీ సార్. గారు తీసుకొచ్చారు. అమలు పరుస్తలేం కదా. దాంట్లో ఉన్నటువంటి వెసులుబాటును ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలే చేస్తున్నాయి. అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ అని కాదు, గతంలో బీఆర్ఎస్ కానీ అమలు చేయాలి. నేనేమంటున్నంటే ఆ అమలు చేయకుంటే ఎవరైనా వేస్ట్ అంటాడు. ఇప్పుడు స్పీకర్ గారికి ఆయన అనర్హత చేసే వీటి అధికారం ఉంది, కానీ ఆయన ఏంటండు ఆ చట్టాన్ని ఏం చేస్తుండు, టెక్నికాలిటీ చూసుకొని ఇవాళ ఏం చేసిండు, ఇలా పార్టీ మారలేదంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉన్నదా? ఎగ్జాక్ట్ ఇలా మన మనస్సాక్షి చెప్తున్నాం. అసలు ఆయన చెప్పే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కడియం శ్రీగారు కానీ దాన నాగేందర్ కానీ వీళ్ళంతా ఇలా ప్రజల ముందు వాళ్ళు పోయి జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళ నిజాయితీని నిరూపించుకోలేకపోతున్నారు. ఈ సమాజానికి ఒక నెగిటివ్ సమాజాన్ని ఇస్తారు. కాబట్టి వాళ్ళని నిర్ణయించుకోవాలి. దాంతోపాటు స్పీకర్ గారు కూడా ఆయనకున్న రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోకపోవడం, దాన్ని వినియోగించకపోవడం అనేది దురదృష్టకరం అని చెప్తున్నాను నేను. రైట్. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, ఇవాళ మరి టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ స్పీకర్ నిర్ణయంపై వారు స్పందించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే 5 సంవత్సరాలు దీవించిన ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ వాళ్ళ స్పీకర్ తీసుకున్న నిర్ణయమే ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, అలాగే పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మనము ఇక్కడ తప్పు ఒప్పుల గురించి, జరిగిన అంశం గురించి కంటే కూడా భారతదేశ రాజ్యాంగం గురించి, మన ప్రజాస్వామ్య విలువల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా ఉన్నాయి. వాటిని టెక్నికాలిటీ పెట్టి చూయించో, ఇంకేదన్నా రాజ్యాంగంలో లేని కొన్ని పక్కకు చూయించేసి ఇలాంటి తప్పుడు వ్యవహారాలకు తీస్తే మన భారత రాజ్యాంగం గురించి కానీ మన ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు, ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది చూసినాము. బీఆర్ఎస్ నాయకులు కూడా ఈరోజు గొంతులో మెలక్కాయబడ్డట్టు ఉన్నది. ఎందుకు అంటే వారు చేసిన తప్పులు ఈరోజు వారి మెడకే చుట్టుకున్నాయి. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరిని ఇద్దరిని గుంజుకుంటూ మొత్తము పూర్తి స్థాయి మెజార్టీ పార్టీ విలీనంకి వచ్చేంత వరకు ఆ పార్టీ స్పీకర్ ఎలా వ్యవహరించిండో తెలంగాణ ప్రజానికం పూర్తి స్థాయిలో చూసింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలను ఎలా గుంజుకొని శాసనసభ పక్షాలను విలీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసి సఫలీకృతమైనరో తెలంగాణ ప్రజానికం చూసిండ్రు. కాబట్టి ఈ రోజు వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ప్రజలకి వెళ్ళి ప్రజాస్వామ్య విలువలకు ఎలా కాంగ్రెస్ పార్టీ తిరోధాకాలిస్తుంది, ఇంకా స్వతంత్రం వచ్చిన నుంచి ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్యంగా పోకుండా కాంగ్రెస్ పార్టీ ఎలా పక్కదారులు పట్టించింది, ఎలా ప్రభుత్వాలను కూల్చింది,
అనేది పూర్తి స్థాయిలో దేశ ప్రజలు చూశారు, రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. కాబట్టి ఈరోజు వీళ్ళు చేసింది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దొంగతనం చేసినప్పుడు ఈయన దొంగ అని అరుస్తున్నాడు, వీళ్ళు దొంగతనం చేసినప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తే దొంగ బీఆర్ఎస్ అరుస్తుంది, బీఆర్ఎస్ చేస్తే కాంగ్రెస్ అరుస్తుంది. ఇక్కడ సమర్థించుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇది ఎంతో మనది ఎవరో ఒకరము మనము కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం. కానీ మనం ఎంతసేపు ఒకటండి, మనము చూపించిన దారిలోనే మన పిల్లలు నడుస్తారు, మన ప్రజాస్వామ్యం నడుస్తుంది. అలాంటి దాన్ని మనం తప్పుడు మనకు అవకాశం వచ్చినాడు తప్పు చేస్తాం. కానీ ఎదుటోడు వచ్చిన అవకాశం వచ్చినాడు వాడు తప్పు చేస్తే వాడిని తప్పప్పు చూయిస్తే కనుక ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. మనం ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలకు పూర్తి స్థాయిలో రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఎక్కడ కూడా ఏలెత్తి చూపే విధంగా లేదు. అలాంటిది ఇలాంటి అంశాలతోటి ముడిపెట్టి మనం మాట్లాడుతుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు స్పీకర్ డిస్క్రిప్షన్ ఉపయోగించినంత మాత్రానను ఆయన టెక్నికాలిటీ చూసో డిస్క్వాలిఫై చేయకుండా ఆపినందుకు ఇది సంతోషించగలిసింది కాదు. ఆయన స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసినాడు. ఎలాంటి దానికి ఆయన దృష్టికి వచ్చిన అంశాలను ఎలా పరిగణిస్తానన్నది ఆయన మర్చిపోయినట్టున్నాడు. స్పీకర్ను మనం చైర్ను తప్పుపట్టేది లేదు. కానీ ఆ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసింది ఆయన కళ్ళతోటి చూశాడు. వాళ్ళందరికీ కూడా అసెంబ్లీలో సీట్లు ఎక్కడ పెట్టాడు, మొన్న అసెంబ్లీ వ్యవహారాలు జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఏ ముఖ్యమంత్రితోటి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి ఉన్నారా, మంత్రులతోటి ఉన్నారా, ఏ శాసన సిఎల్పి భవనం అనేది ఉంటుంది, ఎవరికి వాళ్ళకు సిఎల్పి ఆఫీస్లో ఉంటుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ సిఎల్పి ఆఫీస్లో కూర్చున్నారు అనేది సీసీ ఫుటేజీలు చూసుకోకుండా ఏది లేకుండా వాళ్ళు చెప్పారని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి ఆయనకున్న అధికారాలను ఇది ఈ విధంగా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది రాబోయే తరాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికే మనం ఒక రాజకీయాలలో ఉన్నాము. ఇక్కడ పెద్దలు పశుపతి గారు ఏమనుకోదు, కానీ మా పార్టీ నాయకులకు చెప్తున్నాను, ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకునికి విలువ లేదండి. నేను గతంలో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద చూసినప్పుడు ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే 100 మంది జమ అవుతుండే. ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే ఒక డెకైట్ వస్తున్నట్టు చూస్తున్నారు తప్ప ఒక విలువగల నాయకుడు, ఒక బుద్ధిమంతుడు, ఒక ప్రజాస్వామ్య విలువలు గల నాయకుడు వస్తున్నట్టు చూడట్లేదు. దీనికి అంతటి కారణం ఏంటంటే ఇలాంటి అంశాలతోటే నాయకులకు విలువ లేకుండా పోతుంది. ఆ క్షణానికి మీరు సంతోషిస్తుండొచ్చు, కానీ మనము ఈ రాజకీయ నాయకులంటే ఈరోజు మీరు ఒక్కటే కాదండి, నేను వాస్తవం చెప్తున్నాను. మీరు చూడండి, రాజకీయ నాయకుడు అనగానే సామాన్య ప్రజానీకం కాదు, ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా ఒక 10 లక్షలు అప్పు ఇవ్వాలంటే కూడా రాజకీయ నాయకులకు ఇయ్యలేని పరిస్థితికి వస్తుంది. దొంగల్లాగా చూస్తున్నారు, దోపిడీదారులాగా చూస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు పోవద్దండి. ఇప్పటికైనా శాసనసభ అంటే దాన్ని మనము ఒక గుడికి ఎలా వెళ్తే దేవుని గుడి ఎలా భావిస్తామో శాసనసభను కూడా అలాగే భావిస్తాము. ఎందుకంటే ప్రజల దశ దిశ నిర్దేశము బాగోగుల గురించి నిర్ణయం జరిగే ప్రాంతము కాబట్టి దాన్ని మనం పవిత్రత కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ 5 మందిని తప్పించినట్టు మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు, ప్రజలలో వాళ్ళకు అనుకూలంగా జరిగేదేం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చూయించుకోవాలనుకుంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గనుక అనర్హులుగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద ఉన్న విలువల గురించి గొప్పతనం గురించి వారికి మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చేది. అలాగే వాళ్ళు మేము గతంలో చెయ్యలేదు, బై మిస్టేక్ జరిగిందని చెప్పుకోవడానికి ఇది ఉండేది. అలా చేయకుండా దొడ్డిదారిన వాళ్ళని తప్పిస్తే కనుక ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పించుకోలేరు. రాబోయే రోజుల్లో వీళ్ళకి గట్టిగానే గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెరవాలే. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన గతంలో తప్పులు ఎలా ఎత్తి చూపించాడో అలాంటి తప్పులే మీరు చేస్తే కనుక తెలంగాణ ప్రజలు క్షమించారని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. హలో మేడం. చెప్పండి సార్.
గా బీఆర్ఎస్ వాళ్ళు ఆధారాలు చూపించలేకపోయారు అంటే మరి టెక్నికల్గా ఉండాల్సిన ఆధారాలు ఏంటి? అసలు పార్టీ ఫిరాయింపు చట్టం ఏం చెబుతుంది? ఇది అమలు అవుతుందా? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతి గవర్నమెంట్ టైంలో ఈ పార్టీ ఫిరాయింపులు అనేది మనం చూస్తున్నాము. మరి రీసెంట్గా రాహుల్ గాంధీ కూడా పార్టీ ఫిరాయింపుల అంశాన్ని అయితే ఎంకరేజ్ చేయమని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు జరిగే ఈ పార్టీ ఫిరాయింపులను ఎలా చూడాలంటారు పశుపతి గారు? ఒకటి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కండువా కప్పారో దాని మీద హస్తం గుర్తు కానీ సోనియా గాంధీ గుర్తు కానీ లేకపోతే అలాంటివి లేవు టెక్నికల్ గా. అదొకటి. మీరు అన్నట్టుగా సోదరుడు అన్నట్టుగా ఐ అప్రిషియేట్ ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యుల్లో 84 మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కేసెస్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో 18th లోక్సభలో కనీసం 46% అంటే సుమారుగా ఒక 250 మంది ఎంపీలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ రాజకీయ నాయకుల చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు, రాజకీయ నాయకుల యొక్క నైతిక విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు, రాజకీయ నాయకుల యొక్క చిత్తశుద్ధిని ప్రజలకు చేసేటువంటి క్షేత్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి అంకిత భావంతో చూస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు విస్మరిస్తున్నారు, ప్రజలు చీదరించుకుంటున్నారు అన్నమాట అది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే రాజకీయం ఒక ఉద్యోగం లాగానే భావిస్తున్నారు తప్ప రాజకీయం ఒక ఆర్థిక నేరాలకు లేకపోతే సామాజిక దోపిడీ కోసం చేసే ప్రక్రియలోనే ప్రధానంగా చూస్తున్నారు. కానీ ఇది సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, ఇది ఒక నైతిక ప్రజానికానికి ఏదో చేయాలని, ఏదో తన వంతు సాయం చేయాలి అనే ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేరు. వాళ్ళు ప్రధానంగా మీరు శాసనసభ్యుల కోసం ఆలోచించడం, శాసన మండలి కానివ్వండి, రాజ్యసభ సభ్యులు కానివ్వండి, వాటికి కూడా అదంతా డెకేడ్స్ వెళ్తున్నారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, క్యాస్టిజంతో పోతున్న వాళ్ళు ఉన్నారు, నేరారోపణలతో ఉన్నారు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న వెసులుబాట్లను ప్రతి ఒక్కడు ఒక మిస్యూజే చేసుకుంటాడు తప్ప నోబడీ ఈస్ పుట్టింగ్ ఎన్ దేర్ సిన్సియర్ ఎఫర్ట్స్. సో ఈ కోణంలో ఆలోచించినప్పుడు కాన్స్టిట్యూషనల్ లో ఇవాళ చాలా క్లియర్ కనిపిస్తుంది. 119 ఎమ్మెల్యేస్ లో 84 మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఇంకా జస్ట్ మీరు ఆలోచించండి, వాట్ పర్సెంటేజ్ ఇస్ ఇన్ తెలంగాణ. దేశవ్యాప్తంగా 46% ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడట్లేదు. అంటే శాసన మండలిలో కూడా అదే ఒరవడి. శాసన మండలి కానీ రాజ్యసభ అన్నప్పుడు అదొక పెద్దల సభ, ఒక గౌరవప్రదమైనటువంటి వాళ్ళు ఉండాలి, మేధావులు ఉండాలి, లేకపోతే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఉండాలి. అలాంటి దగ్గర కూడా ఒక స్వార్థపూరితమైనటువంటి నేరారోపణలు ఉన్న వాళ్ళే శాసన మండలికి రాజ్యసభకి వెళ్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. భవిష్యత్ తరాలకు రాజకీయం అంటేనే చికాకు పుట్టే విధంగా ఇవాళ కొన్ని కులస్తులు ఉంటారు, ఆయా వృత్తులు చేయాలంటే వాళ్ళ జీవన వైవిధ్యం మారిపోతుందని ఏ విధంగా అయితే అనుకుంటున్నారో, ఇవాళ భవిష్యత్తులో యువతరం రాజకీయాలకు రావాలంటే అసలు అటు కనుచూపుల్లో చూడొద్దు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కేవలం ఆర్థికంగా డబ్బు సంపాదించవచ్చు అనే ఒక్క విషయం పక్కకు పెట్టేస్తే. సో ఇది వాళ్ళ రాజీవ్ గాంధీ గారు అప్పట్లో ఆలోచించండి ఒక మంచి ఆలోచనతో, ఎస్ వీ షుడ్ అప్రిషియేట్, వీ షుడ్ వెల్కమ్. కానీ ఆ పార్టీని గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు, టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇవి చాలా ఎక్కువ మార్పిడి జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు కూడా బాధపడ్డాడు. అంటే మా పార్టీ మేము ఇప్పటిలోనే అప్పుడప్పుడే మొలకెత్తుతున్నటువంటి పార్టీ, అప్పుడప్పుడే శాసనసభ్యులు ఎన్నుకోబడుతున్నటువంటి పార్టీలో చేరిన వాళ్ళని చాలా మందిని రాజశేఖర రెడ్డి గారు అడాప్ట్ చేసిండు. అదే విధంగా అదే ఒరవడి మళ్ళీ కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేశాడు, మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇది చేసింది. అంటే చాలా క్లియర్ కట్లా చెప్పారు రేవంత్ రెడ్డి గారు కూడా, పార్టీ మారిన వాళ్ళతో రాళ్లతో కొట్టండి, వాడు చంపండి అన్నారు. ఇవన్నీ సహజం. అధికారం రాకముందుకు ఒక తీరు, అధికారం వచ్చిన తర్వాత ఒక తీరు. ఈ రాజకీయ పార్టీల వైవిధ్యం, రాజకీయ పార్టీల యొక్క చిత్తశుద్ధిని ప్రజలు కానీ, మేధావులు కానీ, మీడియా సంస్థలు కానీ ప్రతి ఒక్కరు చీదరించుకుంటున్నారు. ఇది సమాజానికి చాలా గొడ్డలు పెట్టు. రైట్. మరి రామచంద్ర గౌడ్ మీరేమంటారు సార్? అసలు పార్టీ ఫిరాయించడం అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏంటి? ఇవాళ మరి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కూని చేస్తుంది. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. అక్కడేమో రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయమని రాహుల్ గాంధీ చెప్తుంటే, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తుంది అన్నట్లు కూడా మరి ఆయన ట్వీట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? దీనిపై ఏమంటారు? మ్యూట్ ఆన్ చేసుకోండి రామచంద్రరావు గారు. రామచంద్ర గౌడ్ గారు మ్యూట్ ఆన్ చేయండి.
మ్యూట్ ఆన్ చేయండి రామచంద్ర గౌడ్ గారు. సార్ మ్యూట్లో ఉన్నారు సార్ రామచంద్ర గౌడ్ గారు. హలో. ఓకే అండి చెప్పండి. నిజానికి ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, అదే రకంగా కాంగ్రెస్ కూడా గతంలో ఇదే రకంగా చేసిండ్రు. బీజేపీ పార్టీ కూడా ఎంతో మంది ఎంపీలను, రాజ్యసభ సభ్యులను తీసుకోవడం జరిగింది. అదే రకంగా పార్లమెంట్ సభ్యులను కూడా తీసుకోవడం జరిగింది. అది బెదిరించినాయి. అంటే వాళ్ళకు ఈడీ రైటింగ్ అనుకోండి, ఇంకేదన్నా ఐటీ రైడ్ చేసుకోవడము, ఇంకేదో రకంగా వాళ్ళకి ఇబ్బంది చేసుకుంటే కూడా కొంతమంది పోవడం జరిగింది. దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఎంపీలను, రాజ్యసభ సభ్యులను తీసుకోవడం జరిగింది. ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా అదే రకంగా చేస్తుండ్రు. ఎవరు చేసినా తప్పే. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా పూర్తిగా అన్ని అంటే వీళ్ళను టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీ ఫిరాయించి మొత్తము పార్టీని కూడా దీంట్లో కలుపుకోవడం జరిగింది. మెజార్టీ సభ్యులను దాంట్లో విలీనం చేయడం జరిగింది. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 10 సంవత్సరాలలో ఎంతో మంది ఈ నాయకులను, అదే రకంగా ఎంపీలను ఒకరిద్దరు ఎంపీలను తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. ఎవరు చేసినా తప్పే, కానీ గతంలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుంది. అది ఎవరు చేసినా తప్పే. రాజ్యాంగంలో ఉన్న చిన్న చిన్న లొసుగులను తీసుకొని వాళ్ళు అదే రకంగా చేస్తున్నారు. అంటే మీరు చేస్తేనేమో తప్పు, వేరే వాళ్ళు చేస్తే లేదు తప్పు కాదని కాదు, ఎవరు చేసినా తప్పే. దాన్ని భవిష్యత్తు వాళ్ళకు మనం ఆదర్శంగా ఉండాలంటే దానికి చట్టబద్ధత ఉన్నది. కానీ చట్టంలో కొన్ని లొసుగులను చూసుకొని వాళ్ళు ఇచ్చే ఏదైనా ముందు ఏదైనా ఇంకా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుంది. ఇది ఎవరు చేసినా తప్పే. వాళ్ళను టెక్నికల్గా చూపించలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు మారిండ్రు అనేది అందరికీ, చిన్నపిల్లలు చెప్పినా ఎవరు చెప్పినా కానీ వాళ్ళు పార్టీ మారిండ్రు. పార్టీ మారినట్టే కాంగ్రెస్తో ఉన్నట్టే ఉన్నారు, కానీ వాళ్ళు టెక్నికల్గా చూపించలేకపోతున్నారు. దాన్ని బట్టి చట్టంలో ఉన్న లొసుగులను మాత్రమే వీళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇది మొదటిసారి కాదు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీజేపీ వాళ్ళు గతంలో చేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు, వేరే రాష్ట్రాలలో కూడా జరుగుతున్నది. కానీ ఇది కఠినమైన నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగాన్ని రక్షించే రకంగా ఉండే రకంగా ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఉన్న లొసుగులను కూడా, చిన్న లొసుగులను కూడా లేకుండా చేసుకుంటుంటేనే బాగుంటుంది. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉంటుంది. మీరు అన్నట్టు వీళ్ళు చూపించేది మాత్రం టెక్నికల్గా లేదనేది ఉద్దేశంలో చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఇక్కడ ఏమవుతుందంటే చట్ట పరిధిలో ఉన్న లొసుగులను సరి చేసుకునే రకంగా, లొసుగులను ఉపయోగించుకొని వాళ్ళు రక్షణ కల్పించుకునే రకంగా ఉన్నది. కానీ అది ఎన్ని రోజులు రక్షణగా ఉంటుందో తెలియదు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తెల్లారి నుంచే కానీ బీజేపీ వాళ్ళు అదే రకంగా బీఆర్ఎస్ వాళ్ళు పార్టీని కూల్ చేసేస్తాము, ఈ నెలలో ఎలక్షన్స్ వస్తాయి అన్నట్టు ఏదో రకంగా మాట్లాడే ఒత్తిడిలో కూడా ఇది చర్య జరిగింది. కానీ ఎవరు చేసినా తప్పే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండే రకంగా మనం మారే రకంగా చూస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. రైట్. మరి గోవర్ధన్ గారు మీరేమంటారు? ఎప్పుడు పార్టీ ఫిరాయింపుల అంశం వచ్చినా కూడా గతంలో మరి 9-10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో కూడా చాలామందిని వాళ్ళ పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు. అటు టీడీపీ నుంచి కానివ్వండి, ఇటు కాంగ్రెస్ నుంచి కానివ్వండి, డైరెక్ట్గా ఇటు తలసాని గారు కానివ్వండి, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళకి క్యాబినెట్లో అవకాశం ఇచ్చారు, మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. వారు కూడా పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేశారని ఇది అయితే అంతా నడుస్తుంది, వస్తూ ఉంది. మరి ఎందుకు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ఇంత హైలైట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఎందుకని? ఇక్కడ ఒక విషయం అయితే మీరు గమనించాలి. మేము కూడా ఒక తప్పిదం చేసాం. ఆ తప్పిదం వల్లే మేము ఇచ్చిన ఒక్క ఎమ్మెల్యే కూడా మేము చేర్చుకున్న ఎమ్మెల్యే ఒక్కడికి గెలవలేదు. దానివల్ల మీ అధికారం కూడా పోయినాం. అంటే దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ గారు తుక్కుడుగూడ సభలో మేము ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి స్థాయిలో వర్తింపజేస్తాం, రేవంత్ రెడ్డి గారైతే సీఎం గారు ఖచ్చితంగా ఎవరైనా వస్తే ఈ పార్టీలు చెప్తే రాళ్లతో కొట్టని చెప్పాడు. కాబట్టి రేపు మేము జరిగిన పరిణామం మీకు జరుగుతుందా అంటే ఇది చేసుకోవడం వల్ల నష్టపోయేది పార్టీలే. ఈ సందర్భంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే ఇది మాకు ఒక డిఫరెంట్ వేలో పార్టీలో వినమైంది. అప్పుడు 1/6 సంబంధించిన ఎమ్మెల్యేలంతా చేరడం వల్ల వాళ్ళు
అనర్హత వాళ్ళు కోల్పోయారు, విప్ కూడా కోల్పోయారు కాబట్టి మా దాంట్లో అందరూ చేయలేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఫరెంట్గా వీళ్ళు వీళ్ళు చేయలేరు చేరలేదని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిని దాన్ని అడ్డుపెట్టుకొని దానికి ఒక అమలు పరచకపోవడం వల్ల అది దేశవ్యాప్తంగా ఇప్పుడు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి ఉన్న నిజాయితీ క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి మాటల్లో కూడా ఇలా మాటలే కాదు, ఇప్పుడు చేర్చుకున్న ఎమ్మెల్యేల వల్ల కూడా రేపు భవిష్యత్తులో ఏ మాట నమ్మే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన ఒక్క మాట కూడా ఆయన ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం వల్ల ఇలా స్థానిక సంస్థలు మీరు చూసినాం టీఆర్ఎస్కు ఎలాంటి పరిస్థితి ఉందో వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా తన బలాన్ని అంటే ఇప్పుడు రాజకీయ ఆత్మహత్య అంటారు, ఇలా మనం చెప్పేదాన్ని అమలు చేయకపోతే రేపు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ తనను తానే హత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది. అది జరిగింది కాబట్టి రేపు భవిష్యత్తులో వీళ్ళు అమలు చేస్తారా చేయాలని వాళ్ళని నిర్ణయించడం. మాకున్నంత వరకు రాజ్యాంగపరమైన మిగతా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మేము వెళ్ళి భవిష్యత్తులో ఇది మాకు కూడా ఒక గుణపాఠంగా చూసుకుంటూ ఈ పోరాటం అయితే మాదా. రైట్. అలాగే మరి కృష్ణారెడ్డి గారు మీరేమంటారు? మనం చూస్తూ ఉన్నాము ఇటు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఫిరాయింపులను ప్రోత్సహించబోమని చెప్పడం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అని చెప్పడం, లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో వాళ్ళు చేసింది ఏంటి, ఇప్పుడు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడం, అనర్హత వేటిదంతా చూస్తూ ఉన్నాము. ఫ్యూచర్లో కనుక మరి బీజేపీ కనుక అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తుందా లేదా, అంటే పార్టీ ఫిరాయింపులపై బీజేపీ స్టాండ్ ఏంటి? మేడం, ఇందాక రెండు పార్టీల నాయకులు మాట్లాడింది చూసినాము. 100 జంతువులను తిన్న రాబందు వచ్చేసి సత్యహరిశ్చంద్రుని మాటలు, అహింస మాటలు మాట్లాడినట్టుంది. ఇక్కడ వ్యవహారం ఏంటంటే ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది చెప్తున్నారు, ఎవరు చేసినా తప్పే, ఏం చేసినా తప్పే. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పీరియడ్లో చేసింది కూడా తప్పే అంటున్నారు, ఇప్పుడు కూడా జరిగింది తప్పే అంటున్నారు. తప్పును సరిదిద్దే అవకాశం వచ్చింది రామచంద్ర గౌడ్ గారు మీ పార్టీకి. ఆ 10 మందిని కనుక అర్హత వేటు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో కానీ ఇంకొక ఎమ్మెల్యే కానీ ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు పార్టీ మారాలంటే భయపడే విధంగా ఉంటుంది. స్పీకర్ గారు రాజ్యాంగబద్ధంగా ఆయనకున్న డిస్క్రిప్షన్స్ పదవిలో ఉన్న దాంట్లో పార్టీ నిక్షిప్తపాతంగా వ్యవహరించిండు కాబట్టి ఒకరు పార్టీ మారితే అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ ఏ ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారాలన్నా ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని మేము తప్పులు చేస్తాం కానీ చట్టం చేసేదాకా మేము దొంగతనం చేస్తాము అన్నట్టు ఉంది. కానీ మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మీకు ప్రజలకు ఆదర్శవంతంగా చూపించాలి. మనం 100 మాట్లాడినా కానీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రతి అంశము మనం 100 మాటలు మాట్లాడితే 100కు మాటకు విలువ ఉంటుంది. ప్రతిదీ కూడా ఆ నోట్ మీద ఉండదు. నేను నీకు ఇది చేస్తానని చెప్తే నోట్ రాసేయను, ఒక పేపర్ రాసేయను. అయినా మాట ఇచ్చినాను కాబట్టి ఆ మాట ప్రకారం కట్టుబడి మనకెవరికైనా సాయం చేయాలన్నా, ఒక 10 రూపాయలు అప్పు ఇవ్వాలన్నా, ఒక దగ్గరికి నేను వస్తానని చెప్పి నేను దానికి ఆ టైంకి వెళ్తాను. ప్రతిదీ కూడా రాతపూర్వకంగా ఉండదు రామచంద్ర గౌడ్ గారు. ప్రజాస్వామ్యంలో కొన్ని మాటతోటి విలువలతోటి నడుస్తాయి. ఆ విలువలకు మీ పార్టీ తిలోదకాలు ఇచ్చింది అనేది మీరు ఒప్పుకుంటున్నారు. ఇదే విషయము రేపు ప్రజలు బీజేపీ కూడా చేసిందండి, బీజేపీ కూడా చేసింది. బీజేపీ కూడా ఎంపీలను తీసుకున్నది. అది ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ ఒక పార్టీ అని కాదు, అందరు కూడా చేసిండ్రు. బీజేపీ పార్టీ కూడా ఎంతో మంది ఎంపీలను కూడా తీసుకొని పార్టీలో కలుపుకోవడం జరిగింది. ఒక ఖాళీగా కాదు, బెదిరించి ఈటీ రైట్లను అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్లను చేసుకొని వాళ్ళు భయానికో భక్తికో వాళ్ళకి చేరిండ్రు. ఇక్కడ వచ్చింది ఏంటంటే టెక్నికల్ గా ఉండేదాన్ని చూపించలేకపోతున్నారు. వాళ్ళు తప్పు చేస్తుండ్రు కానీ టెక్నికల్ ఉన్నదాన్ని చూపించలేక. రామచంద్ర గౌడ్ గారు బీజేపీ చేసింది అంటున్నారు, బీజేపీ అక్కడ చేసింది అంటున్నారు, ఈడీ రైట్ అంటున్నారు. ఇందాక పెద్దలు మాట్లాడారు, పశుపతి గారు ఉన్న 119లో 80 మంది ఎమ్మెల్యేల మీదనే క్రిమినల్ కేసులు ఉన్నాయి. మీ మంత్రుల మీద కూడా ఈడీ రైట్స్ అయినాయి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏం జరిగినాయి అనేది చూశారు. అదే పద్ధతిలో జరిగినాయి. ఎక్కడ కూడా ఎవరిని భయపెట్టించి ఈ మనిషిని జైన్ చేసుకున్నారని చెప్పండి. పోతే శాసనసభ పక్షం రాజ్యసభలో ఒక టీడీపీ నుంచి 4 ఎంపీ రాజ్యసభ ఎంపీలు ఉంటే రాజ్యసభ ఎంపీలు పూర్తిగా పోయారు. అక్కడ ఒకటేసారి పోయారు. మీ పార్టీలో కానీ గతంలో బీఆర్ఎస్ అప్పుడు ఒక ఇద్దరిని ఇప్పుడు ఒక ఇద్దరిని
డబ్బులకు కొనుక్కోనో లేదంటే ఇంకేదన్నా బెదిరింపులు చేసో ఇంకేదన్నా ఒక్కొక్కరిని తీసుకున్నది కాదు. మా శాసన మేము చెప్తున్నాము, ఈటల రాజేందర్ గారు మా పార్టీలోకి వచ్చారు, ఆయన శాసనసభకు రాజీనామా చేసి ఉప ఎన్నిక పంపించాము. మన తెలంగాణలో చెప్తున్నాము, రాజగోపాల్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చారు, ఆయనతోటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఎలక్షన్స్ గోవాలా కర్ణాటకలో చేశారులేండి. మీరు కూడా ఒకటినండి రాజ్యాంగ పదవులని మీరు కూడా అమలు చేస్తున్నారు. ఈడీలను పెట్టి బెదిరించి ఎమ్మెల్యేని ఎంపీలని చేస్తున్నారు. కాబట్టి దీనికి ఒక పరిణామం రావాలి తప్ప రాజకీయాలలో ఒక వినూతనమైన పద్ధతి వస్తే తప్ప ఇది మార్పు. గోవర్ధన్ గారు నేను చెప్తాను మీకు, కర్ణాటకలో 15 మంది ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళతోటి రాజీనామా చేయించేసి మళ్ళీ ఎలక్షన్లు వెళ్ళారు. మధ్యప్రదేశ్లో 18 మంది ఎమ్మెల్యేలు వస్తే వారితోటి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళారు. ఎక్కడైనా ఈ ఈడీ రైట్స్ అనేది మీ దగ్గర జరుగుతుంటే ఎక్కడైనా జరుగుతుంటది. కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునేది ఉంటుంది. కంప్లైంట్ రాకుండా ఈడీ దాడులు ఎక్కడ జరిగాయి అవన్నిటినీ ఒకటండి. మీరు చేసింది తప్పని ఒప్పుకున్నారు, మరి మీరు కూడా చేసేది కదా అని మాట్లాడదు. టెక్నికల్ గా లేదండి, టెక్నికల్ గా లేదు, తప్పు జరుగుతుంది అనేది మామూలుగా చెప్పగలుగుతున్నాము, టెక్నికల్ గా చూపించలేకపోతున్నాము. అందరికీ తెలుసు ఎవరు రామచంద్ర గౌడ్ గారు, నేను అదే అంశం చెప్తున్నాను. ప్రతిదీ చూపించలేకపోతున్నాము. అది గోవర్ధన్ గారు మీరు ఒక్క నిమిషము, నేను అక్కడికే వస్తున్నానండి. మనము ఇప్పుడు పొద్దున్న లేచి నుంచి 100 మాటలు మాట్లాడుతుంటాము. 100 మందికి మనం ఒక మాటముగా మాట్లాడుతున్నాం. ఇక్కడ మాట మాట్లాడుతున్నాం అంటే అది ప్రజలలోకి వెళ్తుంది, అది నోట్ రూపంగానే అనుకోవచ్చు. కానీ అక్కడ టెక్నికాలిటీ అనేది కాదు. ఇప్పుడున్న అంశాన్ని మీరు అది తప్పు అని తెలిసిన తర్వాత సరిచేసే అవకాశము కాంగ్రెస్కి వచ్చింది. వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే కనుక నెక్స్ట్ ఇంకొక ఎమ్మెల్యే కాదు, వేరే వాళ్ళు కానీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వేరే ఏ ఒక్కరికి మారే అవకాశం లేకుండా మీరు చూయించిన వాళ్ళు అవుతుండే. ఇది మీరు పెద్ద రూపంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో ఏం జరుగుతుందో తెలుసు, సొసైటీ ఎలక్షన్లో ఎలా జరుగుతారో తెలుసు. ఇదంతా రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఉంటుంది. మనము తప్పు జరిగింది అనేది మీ మనసాక్షికి చెప్పింది, తెలిసింది. ఈ రోజు గోవర్ధన్ గారు కూడా మేము తప్పు చేశామనేది ఒప్పుకున్నారు, రామచంద్ర గౌడ్ గారు కూడా మేము తప్పు చేశామనేది ఒప్పుకున్నారు. ఇది సరిచేసే అవకాశం మీకు ఉన్నది కాబట్టి మీరు ఇప్పుడు కనుక ఈ 10 మందిని అనర్హులుగా ప్రకటిస్తే మీకు ప్రజాస్వామ్య విలువలకు విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో రేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మరొకసారి సమీక్షించే విధంగా మీ పార్టీ కానీ మీ స్పీకర్ గారికి ఇది చేసి వారిని అనర్హులుగా ప్రకటించండి. మీ పార్టీకి బలం ఉన్నదనుకుంటున్నారు. నిన్న సర్పంచ్ ఎలక్షన్ లో మీరు గమనీయంగా మీకు గెలిచామనుకున్న తర్వాత మీ ప్రజాస్వామ్యంలో మీ బలాన్ని చూపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. ఇక మరి పశుపతి గారు మీరు చెప్పండి, మీరు ఏమంటున్నారంటే టెక్నికల్ గా అక్కడ ఎవిడెన్స్ చూపించలేదు, కండువా కప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ మన విజువల్ లో చూస్తున్నాం, ఇటు దానం నాగేందర్ కానివ్వండి, కాళీ యాదయ్య కానివ్వండి, వీళ్ళకి టెక్నికల్గా అంటే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఇటు సోనియా గాంధీ బొమ్మ కానీ లేకపోతే హస్తం గుర్తు బొమ్మ కానీ ఏమీ లేవు అంటున్నారు. మరికొంతమంది కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే ఈ కండువ ఏదైతే ఉందో అది జాతీయ జెండాగా ఉంది కాబట్టి దీన్ని దేవిడి జెండాగా చూస్తున్నారు, జాతీయ జెండాగా చూస్తున్నారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మరి ఆ కండువ కప్పడానికి గల కారణాలేంటి? సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వీళ్ళు వెళ్ళారా, వాళ్ళు పిలిచారా? ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కండువ కప్పడాన్ని ఎలా చూడాలి, దాని అర్థం ఏంటి? అంటే తెలంగాణలో కానివ్వండి, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, లేకపోతే ఒక గౌరవప్రదంగా ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక బొకే తీసుకెళ్లడం సహజం, ఒక షాల్ కప్పడం ఒక సహజం. అయితే షాల్ తో పాటు ఇది కూడా, ఈ ఒరవడి కూడా, ఈ పంచల్ లాంటిది ఉంటుంది. అంటే ఒక ఫంక్షన్ లో తీసుకోండి, ఒక ఫంక్షన్ లో తీసుకుంటే కూడా మీరు ఇటువంటి జెండాలు కనిపించేటువంటి ఒరవడి కూడా ఉంటుంది. అందుకోసమే నేను అంటున్నాను, ఎక్కడ కూడా తగు జాగ్రత్త. కాంగ్రెస్ వాళ్ళకి ఏంటండి, తుఫాన్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పగలుగుతారు, వెదర్ రిపోర్ట్ అవసరం లేదు వాళ్ళకు. అంటే ఒక పొలిటికల్ సైక్లోన్ చెప్పగలిగే స్తోమత, చెప్పగలిగే సీనియారిటీ వాళ్ళు ఉన్నారు. అంటే టెక్నికల్ గా ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బొకే ఇచ్చిండు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి ఈ ఎమ్మెల్యేలో కలిసిండ్రా, అది కూడా అంటారు. ఇప్పుడు నాకు బొకే ఇచ్చారు, నాకు బొకే ఇచ్చేస్తే నాకు అర్థం ఏంటి, నేను పోయి వాళ్ళ పార్టీలో జాయిన్ అయినా లేకపోతే ఆ ఎమ్మెల్యేగా విలీనం అయినా అంటే కాదు అని అంటారు.
అంటే సహజం. మరి చూడండి దానం నాగేందర్ గారు ఏ విధంగా ఎంపీగా పోటీ చేశారు, మరి దాని గురించి ఏమంటారు? ఎస్, దానం నాగేందర్ ఇట్ ఈస్ క్లియర్ కట్. ఆయన ఎవడు బ్రహ్మ కూడా కాపాడలేడు ఆల్రెడీ. ఎందుకంటే ఆయన బీఫామ్ తోని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మరి తోని కాంగ్రెస్ పార్టీ ఎలా ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంటే వాళ్ళు కొంచెం మెంటల్ గా ఆలోచించలేదు. అంటే వీళ్ళు సుప్రీంకోర్టులో వేస్తారనో, లేకపోతే ఒకవేళ అయినా కూడా ఒకవేళ పార్లమెంట్ గా గెలిచిండు అనుకో, అక్కడ ఎమ్మెల్యే పోతాడు. దాని పెద్ద వదులుకోవడానికి రెడీ ఉన్నారు వాళ్ళు. ఎమ్మెల్యే పదవి పోతే, డిస్క్వాలిఫై అయిపోతే అక్కడ ఎంపీని డిస్క్వాలిఫై చేసే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే బీఫామ్ వాళ్ళకి ఇచ్చారు. ఒకవేళ అనుకోకుండా బీఫామ్ ఇచ్చిన వ్యక్తి కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ గారు గెలిచారు అనుకోండి, అసలు వీళ్ళు కాదు, ఆయన రిజైన్ చేసినాడు కదా. సో అందుకోసం దే డిసైడెడ్ మెంటల్లీ, అందుకనే ఆ విధంగా వెళ్ళాడు. కడియం శ్రీహరి గారేమో ఆయన స్వయంగా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి నామినేషన్ బలపరచడం అట్లాంటివి చేశారు. కాబట్టి ఈ ఇద్దరి మీద కాంగ్రెస్ పార్టీకి ఆశ లేదు. స్పీకర్ గారికి చాలా ప్రస్ఫుటంగా ఉంది. నెక్స్ట్ వాళ్ళు కూడా, దానం నాగేందర్ గారు కూడా అంటున్నారు కదా, నేను రిజైన్ చేయాల్సి వస్తుంది, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నాకు మంత్రి పదవి ఇవ్వు అని. వాళ్ళిద్దరు ఆల్రెడీ ఆ తర్జన పరిచయంలో ఉన్నారు. దే ఆర్ వెరీ క్లియర్. స్పీకర్ గారు క్లియర్ గా ఉన్నారు, క్యాండిడేట్స్ క్లియర్ గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఉంది. ఇక్కడే వచ్చేసి ఏ విధమైనటువంటి ఒక స్టాంప్ గాని, ఏ విధమైనటువంటి టెక్నికల్ గుర్తులు గాని లేవు. కాబట్టి నెక్స్ట్ అన్నిటికీ మించి ఏంటి అంటే, ఈ ఇంత కాలంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైనా విప్ జారీ చేసినటువంటి సందర్భం కనుక ఉంటే అప్పుడైనా తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలి కాంగ్రెస్ పార్టీని అనుకుందాం అంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అవిశ్వాస తీర్మానం ఏ పద్ధతిలో పెడతారు? గవర్నర్ కు నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ టెక్నికల్ గా 39 మంది ఉన్నారు అనుకోండి, 39 మంది ఇచ్చినా కూడా అవిశ్వాస తీర్మానానికి గవర్నర్ ఆమోదం చెప్పాడు కదా. అంటే వాళ్ళు కాల్ ఫర్ చేసిన అప్పటికి కూడా గవర్నమెంట్ పోలేదు. ఇంకొకటి, ఎవరైనా తప్పు అందరూ చేస్తారు, కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక డబ్బు లేనోడు, పుట్టపూటికి లేనోడు వాడు వచ్చిన దొంగతనం చేసిందంటే అర్థం ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉండి కూడా వాళ్ళు ఈ పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేశారు. అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన ముప్పేం లేదు. ఆయన 39 శాసనసభ్యులు వాళ్ళకుంటే ఆయనకి సఫిషియెంట్ ఎంఐఎం తోని లోపాయి గారి ఒప్పందం ఉంది, లేకపోతే ఎక్స్టర్నల్ గా ఓపెన్ సపోర్ట్ ఉంది. ఆయన కూడా రావాల్సినటువంటి పెద్ద ముప్పేం లేదు. కానీ అంటే శత్రువును ఎక్కువ బలంగా ఉంచితే కష్టమవుతుందని గతంలో బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ గారు ఆలోచించారు. అదే విధంగా వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ప్లస్ వీళ్ళు కలిసి ఇంకెవరినైనా కొంతమందిని, ఒక 5-6 మందిని అడాప్ట్ చేసేస్తే మళ్ళీ మన ప్రభుత్వం కూలిపోతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసిండు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం షెడ్యూల్ 10 లో ఏదైతే ఉందో దానికి నిలువెత్తు తూట్లు పొడిచారు. ఏ పార్టీ అయితే కాల్ ఫర్ చేసిందో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కోసము, అదే పార్టీ నిర్వీర్యం చేస్తుంది. అది చేసినందుకు వేరే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే వేరే పార్టీలు కావచ్చు, మొత్తానికి రాజకీయ పార్టీల వ్యవస్థ ఏంటి అంటే, ఇవాళ 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నామా లేమా, 5 సంవత్సరాలు లేనప్పుడు 5 రోజులు ఉండడం కోసమైనా వాళ్ళు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కానివ్వండి, రాజ్యాంగానికి తూట్లు పడడానికి ఏ ఒక్క క్షణం కూడా వెనకాడరు. రైట్. కేవలం వాళ్ళకు రాజ్యాధికారమే కావాలి. ప్రజలు, మానవత్వం, మానవీయ కోణము, నైతిక విలువలు ఏవి లేవు. ఓన్లీ కేవలం వాళ్ళకు కనిపిస్తుందల్లా ఓన్లీ రాజకీయం, అధికారం, దట్స్ ఇట్. రైట్. రామచంద్ర గౌడ్, మరి అసలు ఈ పార్టీ ఫిరాయింపుల అంశంలో ప్రజల ఫోకస్ కానీ, లేకపోతే ఇతర పార్టీల నేతల ఫోకస్ కానీ మెయిన్గా ఉంది దానం నాగేందర్, కడియం శ్రీహరి. మరి వీళ్ళ విషయంలో ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు స్పీకర్? ఏదైనా కానీ చట్టంలో ఉన్న చట్ట పరిధి ప్రకారం వెళ్తున్నారు. ఆ చట్టంను ఎవరు కూడా అతిక్రమించే రకంగా ఉండదు. కానీ ఇక్కడ చట్టంలో ఉండే లొసుగులను మాత్రం వినియోగించుకొని చేస్తున్నారు. అక్కడ లొసుగులు లేకుంటే వాళ్ళను బర్తరఫ్ చేయడమా, సస్పెండ్ చేయడమా, లేకుంటే వాళ్ళు రాజీనామా చేయడమా అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైందన్నా కానీ, ఎవరైనా కానీ అధికార పార్టీ ఎవరున్నా కానీ, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా కానీ, ఎవరైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటేనే మా నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంలో కలవడం జరుగుతుంది. కలిసే దాంట్లో కూడా వాళ్ళు టెక్నికల్ గా ఉపయోగించుకొని, చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసినా కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని అనుకుందాము. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి కూడా
వాళ్ళు ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే బెదిరింపులకు భయపడు వాళ్ళు కొంతమంది ఆకర్షించి తీసుకుంటున్నారా, లేకుంటే ప్రేమతోనూ పోతుర్రా, లేకుంటే మా నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసానికి పోతుర్రా అనేది వేరే విషయం. కానీ ఇక్కడ జరిగేది ఏంటి మాత్రం ఎవరు ఉపయోగించుకున్నా కానీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళ తప్పులను సరి చేసుకునే రకంగా ఉంటే బాగుంటది. కానీ అక్కడ టెక్నికల్ గా అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అంటే చట్టానికి దొరకకుండా న్యాయానికి అయితే న్యాయంగా అయితే తప్పు జరుగుతుంది. కానీ చట్టంకి దొరకకుండా చట్ట పరిధిలో లేకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఇబ్బంది లేకుండా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉండే వాళ్ళు. అక్కడ స్పీకర్ గారు అనుకోండి, ఇక్కడ చేరే పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు అనుకోండి, తర్వాత అదే రకంగా పార్టీలు కూడా వీళ్ళను టెక్నికల్ గా చూసుకొని ఎవరికి ఇబ్బంది జరగకుండా కూడా ఆలోచన చేస్తున్నారు, ఎవరికి కూడా నష్టం జరగకుండా చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు స్వలాభాని కోసానికి కొన్ని నైతిక విలువలను కోల్పోయి కూడా చేస్తున్నారు. ఎందుకంటే తప్పు జరుగుతున్నప్పుడు అందరికి కూడా చూడ్డానికి అది న్యాయంగా లేదు, కానీ చట్ట పరిధిగా దొరకకుండా మాత్రం చేస్తున్నారు. అది అనేది చిన్న అయినా పెద్ద అయినా అందరు ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలా మార్పు రాకుండా ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటది ఎవరు చేసినా కానీ. ఇంకోటి ఇక్కడ ఏమైతుందంటే మన పలుకుబడిని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు కూడా అధికార పార్టీకి ఇప్పుడు సర్పంచులైనా కానీ వార్డు మెంబర్లు అయినా కానీ ఉప సర్పంచులైనా కానీ అధికార పార్టీకే గెలిచేది దిక్కు అంటే ఉన్న అధికారాన్ని దిక్కే పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది చేయకుండా భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది భవిష్యత్తే నిర్ణయం చేస్తుంది. దీన్ని సమాజంలో కూడా మార్పు రావాలి. సమాజం మార్పుతో పాటు చట్టంలో ఇంకా ఏదైనా లొసుగులు లేకుండా చూసుకుంటుంటే భవిష్యత్ తరాలకు మనం ఆదర్శంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజానికి కూడా బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా కానీ చట్ట పరిధిలో ఉండే రకంగా ఉంటే బాగుంటుంది. భవిష్యత్తులో ఈ తప్పు లేకుండా చూడడానికి ప్రయత్నాలు జరగాలి. దానికోసానికి అందరూ కూడా సహకారం చేయాలి. అన్ని పార్టీల నుంచి కూడా జరుగుతుంది. ఇది భవిష్యత్తులో జరగకుంటే ప్రయత్నం చేస్తేనే సమాజంలో మనం ఆదర్శంగా ఉంటాము. ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా కట్టుదిట్టంగా ఉంటుంది. మనది భారతదేశ అంటే న్యాయ వ్యవస్థ అయినా కానీ ఏదైనా కానీ ఆదర్శంగా ఉండే రకంగా ఉంటుంది. ఆ ఆదర్శాన్ని మనము ఇంకా ఉన్నతంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. దానికి అందరి సహకారం కావాలి. ఆ సహకారంతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఉంటుంటే బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఏంటంటే ఎవరైనా చిన్న అయినా పెద్ద అయినా కానీ సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. రైట్. మరి గోవర్ధన్ గారు, ఇవాళ పార్టీ ఫిరాయింపు అంశంలో బీఆర్ఎస్ యుద్ధం చేస్తుంది. మరి ఇవాళ బీఆర్ఎస్ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? ఆ విషయంలో మేము ముందుకు పోతాం. రెండోదంటే కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం వచ్చింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇది అమలు చేయడానికి రాహుల్ వాయిస్ కట్ అవుతుంది సార్. సో మ్యూట్లో ఉన్నారా? కానీ మిగతా అంశాల్లో కానీ ముందు పోతాం. ఎందుకంటే ఇది వాస్తవంగా మేము ఆలోచించేది ఏంటంటే రేపు భవిష్యత్తులో కూడా అది మా పార్టీకి కానీ రేపు ఏ పార్టీలో కూడా ఇట్లాంటి ప్రేమల చట్టాన్ని వర్తించే విధంగా ప్రతి ఒక్కరు అమలుపరిచే విధంగా సమాజాన్ని కూడా మేము ఒక ముందు చూపు చేసే విధంగా ముందుకు పోతాం. కాకపోతే ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్తున్న అంశానికి ఇప్పుడు అమలు చేయకపోవడం అనేది వాళ్ళ దురదృష్టకం, వాళ్ళ అవివేకం. ఇప్పుడున్న అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. రైట్. మరి చివరిగా కృష్ణారెడ్డి గారు కన్క్లూజన్ ఇవ్వండి సార్. దీనిపైన మీరు ఏమంటారు? ఇవాళ స్పీకర్ నిర్ణయం కానీ పార్టీ ఫిరాయింపులపై కన్క్లూజన్ చేయండి సార్, టైం లేదు. మేడం, ఇందాక మనం మాట్లాడింది స్పీకర్ గారు తీసుకున్నదైతే అది సమంజసంగా లేదు. ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిండో దానికి అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయం కాదనేది చెప్పదలుచుకున్నాను. ఇంకోటి, ఇందాక కాంగ్రెస్ నాయకులు చెప్తున్న దాంట్లో ఏంటంటే అభివృద్ధి గురించి పార్టీ మారిందనేది కాదు, ఆ ఆర్థిక లావాదేవీల గురించో వారు చేసిన అక్రమాల గురించో అవినీతి గురించో భూ కబ్జాలను కాపాడుకోవడానికే పార్టీ మారిండ్రు. అరకెపూడి గాంధీ కానీ గూడెం మైపాల్ రెడ్డి కానీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇట్లా ఇసుక మాఫియా గురించి కానీ మీరు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా నుంచి మా పార్టీ మారిన వ్యక్తి కూడా తుంగభద్ర నది నుంచి మా ఇసుక మాఫియాను కొల్లగొట్టుకోవడానికి అక్కడున్న కొంతమంది అనుకూల అధికారులను వేసుకోవడానికి పార్టీ మారిండు. ఇక దానం నాగేందర్ గారి రాజకీయ అవసరం గురించి మాట్లాడిండు. ఆయన కూతురు భవిష్యత్తు గురించి బిఆర్ మారిండు తప్ప ప్రజలకు అభివృద్ధి గురించో ప్రజా సంక్షేమం గురించో ప్రజలకు లాభం చేకూరుస్తుందనో పార్టీ మారింది అనేది చెప్పడం శుద్ధ అబద్ధం. ఈ వర్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గారిని
పార్టీ మారిన నాయకులకు ఆపాదించి ప్రజలను మభ్యపెట్టొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం. రైట్, మరి థ్యాంక్ యూ అండి. ఇవాళ బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి పశుపతి గారికి, గోవర్ధన్ గారికి, రామచంద్ర గౌడ్ గారికి, కృష్ణారెడ్డి గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.